నమస్కారం మిత్రులారా. ఈరోజు మనం కాకతీయ విశ్వవిద్యాలయం డిగ్రీ ప్రథమ సంవత్సరం ద్వితీయ భాష తెలుగు చదువుతున్న విద్యార్థులకు ఉద్దేశించిన సాహితీ మంజీరలోని ఆధునిక కవిత్వం నుంచి ప్రతిజ్ఞ పాఠ్యాంశాన్ని నేర్చుకుందాం. పాఠంలోకి వెళ్లే ముందు వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి, మీ కామెంట్ తెలియజేయండి. ఇక పదండి పాఠంలోకి వెళ్దాం. శ్రీరంగం శ్రీనివాసరావు రచించిన ప్రతిజ్ఞ కవిత ఆధునిక తెలుగు సాహిత్యంలో ఒక విప్లవాత్మకమైన మలుపు. మహాప్రస్థానం కావ్యంలోని ఈ కవిత పీడిత ప్రజల పక్షాన నిలిచి శ్రమజీవుల స్వేదాన్ని కావ్యావస్తుగా మార్చిన అద్భుత సృష్టి. ఈ కవితా సారాంశాన్ని, కవి అంతరంగాన్ని విశ్లేషిద్దాం. పీఠిక శ్రమైక జీవన సౌందర్యం. సాధారణంగా కవిత్వం అంటే అందమైన ప్రకృతి, ప్రణయం లేదా దైవ ప్రార్థన అనుకునే రోజుల్లో శ్రీశ్రీ సమాజపు అట్టడుగు పొరల్లో ఉన్న కష్టజీవుల వైపు తన దృష్టిని సారించారు. శ్రమైక జీవన సౌందర్యానికి సమానమైనది లేనే లేదు అని చాటి చెప్పడమే ఈ కవిత ప్రధాన ఉద్దేశ్యం. నాగలి పట్టిన రైతు, యంత్రం నడిపే కార్మికుడు, వీరిద్దరి శ్రమ మీదనే ఈ ప్రపంచం నడుస్తోందని కవి బలంగా విశ్వసించారు. కర్షక వీరుల ఘర్మజలం. కవితా ప్రారంభంలో కవి కర్షకులను, రైతులను వీరులుగా సంబోధించారు. పొలాలన్నీ దున్ని, ఈ భూమి మీద బంగారాన్ని పండించి, లోకానికి ఆకలి తీర్చే సౌఖ్యాన్ని ప్రసాదించేందుకు రైతు విశ్రాంతి లేకుండా శ్రమిస్తాడు. తన శక్తిని భూమికి బలి ఇస్తూ అతను కార్చే చెమట చుక్కలు ఘర్మజలం అత్యంత పవిత్రమైనవని, అవి ధర్మజలాలని కవి అభివర్ణించారు. ఆ చెమట చుక్కలకు వెలకట్టే శక్తి ఎవరికీ లేదని కవి ఘంటాపథంగా చెప్పారు. కార్మిక లోకపు కన్నీటి మంటలు. రెండవ భాగంలో కవి పారిశ్రామిక కార్మికుల కష్టాలను చిత్రించారు. గనుల్లో, అడవుల్లో, ఫ్యాక్టరీల్లో అహోరాత్రులు శ్రమిస్తూ, ధనవంతులకు దాస్యం చేస్తూ, భయంకరమైన యంత్రాల మధ్య ప్రాణాలకు తెగించి పనిచేసే కార్మికుల జీవితం అత్యంత దయనీయమైనది. వారి కళ్లలో నిండిన విషాదాశ్రువులకు, కణకణమండే విలాపాగ్నులకు ధర నిర్ణయించే షరాబు వ్యాపారి ఈ లోకము లేడని కవి ఆవేదన వ్యక్తం చేశారు. అంటే శ్రామికుడి శ్రమ దోపిడీకి గురవుతుందే తప్ప దానికి సరైన గుర్తింపు లభించడం లేదని కవి ఆవేదన వ్యక్తం చేశారు. విప్లవ శంఖారావం. నిరపరాధులై జైళ్లలో మగ్గుతున్నవారు, ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోతున్నవారు, ఆకలి మంటలతో సమ్మెలు కట్టేవారు, అభాగ్యులు, అనాథలు, వీరంతా భవిష్యత్తులో ఐక్యమై విప్లవశంఖం పూరిస్తారని శ్రీశ్రీ హెచ్చరించారు. ఈ అన్యాయాలు, దౌర్జన్యాలు అంతం కావడానికి ఈ ఆర్తనాదాలే రేపటి విప్లవానికి నాంది పలుకుతాయని కవి అంతరాత్మ ప్రబోధించింది. నవ్య కవిత్వ సమర్పణ. శ్రీశ్రీ తన కవిత్వాన్ని కేవలం అలంకారాల కోసం రాయలేదు. లోకంలోని అన్యాయాలను, ఆకలిని, దారిద్ర్యాన్ని రూపుమాపే బాటలు వేస్తూ తన కవిత్వాన్ని ఒక ఆయుధంగా మలిచారు. శ్రామిక లోకపు అభ్యుదయాన్ని, వారి కళ్యాణాన్ని కోరుకుంటూ తన నవ్య కవిత్వాన్ని కష్టజీవుల పాదాల చెంత సమర్పణ చేశారు. పాతకాలపు పురాణాల కంటే కష్టజీవుల యథార్థ గాథలే భావి వేదాలుగా నిలుస్తాయని ఆయన ప్రకటించారు. ముగింపు. సర్వవృత్తుల సమాహారం. కవిత అంతిమంలో శ్రీశ్రీ సమాజంలోని సకల వృత్తుల చిహ్నాలను కమ్మరి కొలిమి, కుమ్మరి చక్రం, జాలరి పగ్గం, సాలెల మగ్గం, గొడ్డలి, రంపం, నాగలి వంటి వాటిని తన కవిత్వానికి ప్రాణంగా, భావంగా స్వీకరించారు. శారీరక శ్రమ స్ఫురింపజేసే ప్రతి చిహ్నం తన గీతానికి స్ఫూర్తి అని చెబుతూ కష్టజీవులకు నిత్యమంగళం పలికారు. ముగింపు వ్యాఖ్య. శ్రీశ్రీ ప్రతిజ్ఞ కవిత కేవలం అక్షరాల సముదాయం కాదు. అది పీడిత ప్రజల గుండె చప్పుడు. సామాన్యుడిని కథానాయకుడిని చేసి, శ్రమను పవిత్రమైనదిగా గౌరవించి, సామాజిక మార్పు కోసం కవిత్వాన్ని ఒక దిక్సూచిగా మార్చిన గొప్ప రచన ఇది. ధన్యవాదాలు. వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి, మీ కామెంట్ తెలియజేయండి.